హలో అండి, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మి. ఈ వీడియోలో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ కి ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఆది ప్యాంట్ తోటి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. లాస్ట్ వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇవైతే మా పిల్లల డ్రెస్లే అండి, నేనే ఓన్ గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే మీరు కూడా ఓన్ గా బాయ్స్ వి స్టిచ్చింగ్ చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ గర్ల్స్ వి స్టిచ్చింగ్ చేస్తున్నారా అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి హైట్ అండి, హైట్ వచ్చేసి నేను బెల్ట్ దగ్గర నుంచి పాదాల కింది వరకు కూడా తీసుకున్నాను. 32 ఇంచెస్ వరకు ఉంది. అలాగే నడుము సైజ్ వచ్చేసరికి 12.5 కి డబల్ వచ్చేసి 25 అనమాట. నడుము చుట్టుకొలత వచ్చేసి మనకు 25 ఇంచెస్. అలాగే సీట్ లూజ్ వచ్చేసరికి 15 ఇంచెస్ అండి. ఇలా లాగి పెట్టి ఇక్కడ సీట్ దగ్గర అనేది లాగి పెట్టి అయితే చూసుకోకూడదు. ఎలా అయితే ఫోల్డింగ్ ఉందో ఫోల్డింగ్ మీద నుంచే మనము తీసుకోవాల్సి ఉంటది మెజర్మెంట్ అనేది. టోటల్ సీట్ చుట్టుకొలత వచ్చేసి 30 ఇంచెస్ అనమాట. అలాగే మోకాల దగ్గర లూజ్ అనమాట. మోకాల దగ్గర లూజ్ వచ్చేసరికి 7.5 అయితే ఉందండి. చుట్టుకొలత వచ్చేసరికి 15 ఇంచెస్ వస్తుంది మనకి. అలాగే పాదం దగ్గర కూడా చుట్టుకొలత వచ్చేసి 11 ఇంచెస్ వరకు ఉంది. ఈ మెజర్మెంట్స్ తీసుకుంటే చాలండి. ఇంకా మొత్తం కూడా మనము ఈజీగానే డ్రా చేసుకోవచ్చు. మన లేడీస్ ప్యాంట్ లో స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎవరికైనా వచ్చుంటే, మీలో ఎవరైనా స్టిచ్చింగ్ వాళ్ళు ఉండింటే, స్ట్రైట్ కట్ ప్యాంట్ ఆల్రెడీ తెలిసి ఉంటే ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం స్లోగా అయితే చూడండి. ఇప్పుడైతే నేను డబుల్ ఫోల్డింగ్ మీద అయితే తీసుకున్నాను. ఫస్ట్ క్లాత్ అయితే ఫోల్డింగ్స్ అనేది మన వైపుకు ఉండాలి. ఇప్పుడు పాదం కింది వైపు మనము ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ అయితే నేను ఒక 1.5 ఇంచ్ అయితే ఇప్పుడు నేను డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి నేను 32 ఇంచెస్ వరకు తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే 32 ఇంచెస్ కూడా నేను బెల్ట్ తో కలిపి తీసుకున్నాను. సో బెల్ట్ తీసేసి, బెల్ట్ 1.5 ఇంచెస్ తీసేసి నేను 30.5 తీసుకున్నాను. హైట్ వచ్చేసి 30.5 తీసుకున్నాను. ఆ 1/2 ఇంచ్ మాత్రం పైకి కుట్లలోకి వెళ్ళిపోతుంది. మిగతా 30 మాత్రం మనకు హైట్ వస్తుంది అనమాట, నార్మల్ హైట్. ఇప్పుడు వచ్చేసి మన నడుము లూజ్ ఉంది కదా, 25 ఇంచెస్ చుట్టుకొలతలో 4 ఫోల్డింగ్ చేసుకుంటే 6.5 అయితే వచ్చింది. 6.5 హైట్ లో ఒక మార్క్ వేసుకోవాలన్నమాట. అదే మార్క్ కి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఎందుకంటే మనకి బటన్స్ పట్టి హైట్ కోసం అండి. ఇది బటన్స్ పట్టి అలాగే సీట్ లూజ్ చూసుకోవడానికి అనమాట. ఈ లైన్ ఎలా చూసుకోవాలి, నడుము చుట్టుకొలతలో 4వ వంతు మనం హైట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్స్ వైపు నుంచి ఒక 1.5 కి ఒక మార్క్ అయితే గీసుకోవాలి. ఒక మార్క్ తీసుకొని ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కర్వ్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు బటన్స్ పట్టి కాజా పట్టి వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుము చుట్టుకొలత వచ్చేసి 25 ఇంచెస్ కదా, అందులో 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే 6.5 వస్తుంది. అది కూడా మనము ఇక్కడ 1.5 ఇంచ్ స్టార్టింగ్ లో వదిలిపెట్టుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ వదిలిపెట్టుకొని మాత్రమే మనము డ్రా చేసుకోవాలి. 6.5 కి డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ అయితే ఇక్కడ 2 కుచ్చులు అయితే వస్తాయి అనమాట, 1 ఇంచ్ గ్యాప్ లో. సో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే నడుముకి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్ది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం లూజ్ గా ఉండాలి, మరి అంత ఫిట్ గా ఉండదు. ఒక్క 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటది. అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి సీట్ లూజ్ అనమాట. సీట్ లూజ్ వచ్చేసరికి 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్ లో 4వ భాగం అండి 7.5 వస్తుంది. ఈ 7.5 మాత్రం స్టార్టింగ్ నుంచే మనము పెట్టుకోవాలన్నమాట. నడుము లూజ్ వచ్చేసరికి 1.5 వదిలేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నుంచే పెట్టుకోవాలి. సీట్ లూజ్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ అనేది లూజ్ అనేది పెట్టుకోవాలండి. 3 ఇంచెస్ అనేది గ్యాప్ పెట్టుకొని 1 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా లూజ్ కూడా పెట్టుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో సీట్ లూజ్ మొత్తంలో ఒక 1/2 కి ఒక డాట్ అయితే పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా కింది వరకు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇది ఎందుకంటే కాలుకి అటు ఇటు మనం సమంగా తీసుకోవడానికి అనమాట. సో మోకాలి లూజు, ఇప్పుడు సీట్ లూజ్ అయిపోయింది, నడుము దగ్గర కూడా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మోకాలు లూజ్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ లో 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ చేసుకుంటే మనకు
అటు ఇటు 4 ఇంచెస్ వరకు వచ్చిందండి. 3.25 వరకు వచ్చింది. అటు 3.25 ఇటు 3.25కి డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులోకి ఉంచుకోవాలన్నమాట. అలాగే పాదాల దగ్గర కూడా 5.5 కదా, 5.5 ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ గ్యాప్ లో ఎక్స్ట్రా లూజ్ ఖర్చు కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో, లాస్ట్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాట్స్ అన్ని కూడా కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదే అండి ఫైనల్ పార్ట్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఫ్రంట్ లెగ్స్ అన్నమాట, ఫ్రంట్ పార్ట్, ప్యాంట్ కి ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది. ఇంకా పైన వచ్చేసరికి పిస్తా దగ్గర వచ్చేసరికి ఎక్కడైతే బటన్స్ పట్టి జాయిన్ చేసుకుంటామో అక్కడ అయితే ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకోవాలి. అలాగే సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ హైట్ పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్ తో అయితే లైన్ గీసుకోవాలండి. లైన్ గీసుకొని వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఎక్కడ అర్థం కాలేదు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ మన లేడీస్ కి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలా అయితే కటింగ్ చేస్తారో అలాగే ఉంటదండి. సేమ్ అలాగే కొంచెం అక్కడక్కడ ఖర్చులు అయితే కొంచెం ఎక్స్ట్రా వస్తాయి అంతే, తప్ప నుంచి ఇంకా వేరే డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, అదే విధంగా నేను ఇప్పుడు ఎలా అయితే క్లాత్ ని పరుచుకున్నానో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం అయితే నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ మీదే వేసేసుకున్నాను. కాకపోతే చూడండి, ఇక్కడ పిస్తా దగ్గర మనకు ఏదైతే పిస్తా ఉంటుందో పిస్తాకు ఆపోజిట్ అనేది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఉక్స్ పట్టి బటన్స్ పట్టి దగ్గర ఒక 3 ఇంచెస్ అయితే డెఫినెట్ గా లూజ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సీట్ ఉంటుంది కాబట్టి కూర్చున్నప్పుడు లేసినప్పుడు బిగుతుగా ఉంటుంది. సో ఒక 3 ఇంచెస్ లూజ్ అనేది పెట్టుకోవాలి. అలాగే మోకాలి లూజ్ దగ్గర కూడా 1.5 ఇంచ్ లూజ్ అయితే పెట్టుకోవాలి. అలాగే పాదాల దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ అయితే లూజ్ పెట్టుకోవాలి. పాదాల దగ్గరకు వచ్చేసరికి కూడా 3 ఇంచెస్ వరకు పెట్టారంటే బూట్ కట్ ప్యాంట్ అయిపోతుంది, జాగ్రత్త. ఓకేనా? ఇక్కడ వచ్చేసి పిస్తా దగ్గర 3 ఇంచెస్, మోకాల్ లూజ్ దగ్గర 1.5 ఇంచెస్, బ్యాక్ పార్ట్ కి వచ్చేసరికి మాత్రమే ఈ పిస్తా సైడ్ వరకు మాత్రమే లూజెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటది. ఇప్పుడు వచ్చేసి పిస్తా హైట్ అన్నమాట. ఇక్కడ పిస్తా హైట్ కూడా 1.5 ఇంచ్ అనేది హైట్ పెట్టుకోవాలి. ఓన్లీ పిస్తా సైడ్ దగ్గరే అండి, ఆపోజిట్ సైడ్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. 1.5 ఇంచ్ హైట్ పెట్టుకోవాలి. అలాగే లూజ్ కూడా ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పిల్లలు పెరిగేటప్పుడు కూడా మనం లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో 1.5 ఇంచ్ లూజ్ పెట్టుకొని ఇలా కర్వ్ అయితే గీసుకోవాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నానండి. సో 1.5 అవర్ ఇక్కడ వీడియో అయితే ఉంది. సో నేను దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక డౌన్లోడ్ చేసుకోండి, 1-2 సార్లు చూడండి. ఎక్కడైనా అర్థం అవ్వకపోతే మాత్రం ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. పిస్తా లూజ్ మాత్రం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓన్లీ పిస్తా సైడ్ మాత్రమే. ఆపోజిట్ సైడ్ మాత్రం ఎలా ఉందో అలానే డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా అండి? అర్థమైంది కదా? ఇప్పుడు వచ్చేసి ప్యాకెట్స్, అలాగే బెల్ట్, నడుం బెల్ట్ చాలా ఈజీ అండి. బాయ్స్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ వన్స్ నేర్చుకున్నాము అని అంటే బ్లౌజ్, మన లేడీస్ బ్లౌజ్ కన్నా కూడా జెంట్స్ వే కొంచెం ఈజీగా అనిపిస్తాయి. సో నేను 2 కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి ఖర్చులు పెట్టుకోండి. ఎక్కడైతే మనం ఎక్స్ట్రా 1.5కి ఖర్చు పెట్టుకుంటున్నామో ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గరల్లా కూడా ఇలా ఖర్చు పెట్టేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్యాకెట్స్ అండి. ప్యాకెట్స్ వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. 2 ప్యాకెట్స్ వస్తాయి. ప్యాకెట్ పొడవు వచ్చేసరికి 10 కానివ్వండి 11 కానివ్వండి తీసుకోవచ్చు. అలాగే పై పార్ట్ వచ్చేసరికి 4.5, కింది పార్ట్ వచ్చేసరికి ఇలా రౌండ్ గా డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వస్తాయండి. దాన్ని మిడిల్ కి కూడా ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 2 అనేది ఒక ప్యాకెట్, 2 అనేది ఇంకొక ప్యాకెట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నడుము బెల్ట్. నడుము లూజ్ వచ్చేసరికి
25 ఇంచెస్ కదా, 25 ఇంచెస్ లో సగము 12.5 అయితే ఇప్పుడు నేను తీసుకున్న పొడవు వచ్చేసి 12.5 కి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి. నేను మొత్తం 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. హైట్ వచ్చేసరికి 4.5 హైట్ వచ్చేసరికి బెల్ట్ తీసుకోవాలి, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు, మరీ ఎక్కువ అయిపోతుంది. ఇంకా మన దగ్గర బెల్ట్ ఉంటే గనక జెంట్స్ యూజ్ చేస్తారు కదండి, బాయ్స్ కి లోపల పెట్టే బకరము అది ఉంటే అది పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకో క్లాత్ అయినా వేసుకోవచ్చు. నేనైతే క్యాన్వాస్ యూజ్ చేశానండి పిల్లల వరకు అయితే. ఇలా అయితే స్టిచ్చింగ్ లేక వస్తుంది అనమాట. టోటల్ గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము, అలాగే పాకెట్స్ కూడా కటింగ్ చేసుకున్నాము, బెల్ట్ కూడా కటింగ్ చేసుకున్నామండి. వీడియో కనుక అర్థమై ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి.